రాజమండ్రిలో కలకలం రేపిన కల్తీపాల విషాద ఘటనలో ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతున్న వారిలో 2 వృద్ధులు కోలుకుని డిశ్చార్జ్ కాగా మరో 2 చిన్నారులు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ 2 చిన్నారుల ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని హెల్త్ బులెటిన్ వెల్లడించింది. కల్తీపాల ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రిలో విషాదకరమైన కల్తీపాలు ఘటన చివరి దశకు చేరుకోవడం జరిగింది. అయితే 20 మంది అనారోగ్యం పాలు కాగా అందులో 16 మంది మృత్యువాత పడ్డారు. మరొక 2 అయితే మట్టికి ప్రాణాలతో బయటపడి సురక్షితంగా ఇంటికి చేరుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండటంతో మెరుగుపడటంతో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది. అయితే ఇంకా 2 చిన్నారుల మట్టికి పరిస్థితి అయితే ఇంకా విషమంగా ఉండటం జరిగింది. అయితే వాళ్ళలో ఇద్దరు పిల్లలు కూడా చిన్నారులు 2 కూడా ఈ హాస్పిటల్లోనే ఈ రాజమండ్రిలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళిద్దరు కూడా చికిత్స పొందడం జరుగుతుంది. వాళ్ళందరూ వెంటిలేటర్పై డయాలసిస్ అయితే చేయటం జరుగుతున్నది. అయితే 19 నెలల వయసు కలిగిన రితిక్ అని చెప్పేసి ఆ బాలుడు, అలాగే 20 అని చెప్పేసి 5 నెలల పాప, ఇద్దరు చాలా పసిపికందులు. వాళ్ళిద్దరూ కూడా ఈ గత నెల 16వ తేదీన కల్తీ పాలు తాగడం కారణంగా వాళ్ళ మూత్రపిండాల సమస్యతోటి ఈ హాస్పిటల్లోనే చికిత్స పొందడం జరుగుతుంది. వెంటిలేటర్ మీద పెట్టి డయాలసిస్ చేస్తున్నారు. అయితే వాళ్ళ పరిస్థితి కూడా ఇంకా ఆందోళనకరంగా ఉన్నది. ఇంకా వైద్యులు అయితే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొనడం జరిగింది. అయితే గత నెల 16వ తేదీన ఇక్కడ కల్తీపాలు ఘటన జరిగి రాజమండ్రిలోని 20 మంది అనారోగ్యం పాలయ్యి వివిధ హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా చేరటం జరిగింది. వాళ్ళందరూ కూడా మూత్రపిండాలు దాటి అలాగే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల కారణంగా వాళ్ళందరూ కూడా చికిత్స పొందడం జరిగింది. అయితే వీళ్ళలో 16 మంది అయితే మృతి చెందారు. మిగతా చూసినట్లయితే 2 మట్టికి, అంటే నిన్న ఒకరు మళ్ళీ అంతకుముందు ఒకరు చెప్పిన వెంకటేశ్వరరావు, అంతకుముందు శివప్రసాద్ అని చెప్పి మొత్తం 2 అయితే మట్టికి ప్రాణాలతో అయితే బయటపడటం జరిగింది. అయితే మిగతా 18 మందిలో 2 అయితే ఇంకా చిన్న పిల్లలు 2 కూడా చికిత్స పొందుతున్నారు. మరో 16 మంది చూసినట్లయితే మొత్తం అలా 16 మంది కూడా మృతి చెందడం జరిగింది. గత నెల 16వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన వరలక్ష్మి మిల్క్ డైరీలోని కల్తీపాలు జరిగినాయి. అక్కడ ఫ్రీజర్లోని ఒక చిన్న రంధ్రం పడి ఆ రంధ్రంలో నుంచి ఆ కూలింటు కారి పాలలో కలవటం వల్ల పాలు విషతుల్యమైనవి అని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుల్లో తేలటం జరిగింది. అయితే దానికి సంబంధించి చూసినట్లయితే అసలు కూలింట్లో సంబంధించి ఉప్పు నీళ్ళు కూడా వేయటం జరుగుతుంది. అయితే అటువంటిది కాకుండా కూలింట్ వేసినట్లయితే బాగా కూలింగ్ అవుతుందని చెప్పేసి ఆ ఫ్రీజర్లోని కూలెంట్ వేయటం జరిగింది. దానికి రంధ్రం పట్టడం కారణంగానే జరగటం జరిగింది. అలాగే ఆ ఫ్రీజర్ను కూడా అక్కడికి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి అక్కడ వాటిని కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే ఈ పాలు నిల్వ చేసి అంటే పాలను మరగబెట్టడానికి ఉపయోగించే పాత్రలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడం జరిగింది. అలా ఫోరెన్సిక్ ల్యాబ్లో పంపిన దాంట్లో చూసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి కూలెంట్ ఆయిల్ అంటే ఇథాలిక్ గ్లైకోలిన్ అని చెప్పి అది కలవడం, దాంతోపాటు వంట పాత్రలకు సంబంధించి తోమినాటిల్లో యూరియా అలాగే డిటర్జెంట్ కూడా కలిసిందని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో తెలియడం జరిగింది. దీంతో ఇక్కడ చూసినట్లయితే కేవలం 2 చిన్నారులు మాత్రం ఇక్కడ హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందడం జరుగుతున్నది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్లుగా వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో వాళ్ళు వెల్లడించడం జరిగింది. అయితే ఇంకా వాళ్ళిద్దరికి మట్టికి అయితే ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అయితే డిశ్చార్జ్ అయిన 2 కూడా ఆరోగ్య పరిస్థితి అయితే మెరుగ్గానే ఉన్నట్లుగా వైద్యులు కూడా ధృవీకరించడం జరిగింది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.